తమిళనాడు రాజకీయాలు సమ్మర్ కంటే హాట్ గా కాకపుట్టిస్తున్నాయి. గంట గంటకు మారుతున్న తమిళనాడు రాజకీయ సమీకరణలతో అంతటా ఉత్కంఠ నెలకొంది. అతిపెద్ద పార్టీగా గెలుపు వరించిన టీవీకే అధినేత విజయ్కి చుక్కలు చూపిస్తున్నాయి అక్కడి చిన్నా చితక పార్టీలు. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ కోసం చిన్న పార్టీల చుట్టూ విజయ్ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అవసరం విజయ్ టీవీకే పార్టీది కావడంతో చిన్న పార్టీలు కూడా బెట్టు చేస్తూ డిమాండ్లను గొంతెమ్మ కోర్కెలను కోరుతున్నాయి. కాంగ్రెస్ వీసీకే పార్టీలు డిప్యూటీ సీఎం పదవుల్ని ఇస్తేనే మద్దతిస్తామన్నట్లుగా చెబుతున్నాయి. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కాసేపట్లో విజయ్ వీసీకే కార్యాలయానికి వెళ్లనున్నారు. మరోవైపు వీసీకే చీఫ్ ప్రెస్ మీట్ 4 గంటలకు వాయిదా పడడంతో ఆ పార్టీ నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. వీసీకే మద్దతును సస్పెన్స్ లో పెట్టింది. అలాగే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వీసీకే విజయ్ కి మద్దతిస్తుందా లేదా అనే నిర్ణయం వెల్లడించే ఛాన్స్ ఉంది. అటు కాంగ్రెస్ కూడా తమిళనాడులో గెలిచిన తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎవరూ ఎగరేసుకుని పోకుండా హైదరాబాద్ కు క్యాంపు తరలించింది. ఇక 3 సార్లు కాలికి బలపం కట్టుకొని విజయ్ తమిళనాడు లోక్ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేసిన గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ససమేరా అంటున్నారు. ఇక ముందు మ్యాజిక్ ఫిగర్ పై క్లారిటీ వచ్చాకే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తామన్నట్లుగా లోక్ భవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నిన్న కూడా విజయ్ తమకు మద్దతిచ్చే పార్టీ లేఖలతో గవర్నర్ ను కలిశారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది అనుకుంటున్న సమయంలో లోక్ భవన్ నుంచి మళ్లీ చేదు వార్త అందింది. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారానికి మరింత ఆలస్యమయ్యే అవకాశం కనబడుతుంది. దీనికి తోడు తమిళనాడులో రిసార్ట్లలో క్యాంపు పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు అన్ని పార్టీలు పగడ్బందీగా ప్రణాళికలను వేసుకున్నాయి. అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్న విజయ్ టీవీకే, డిఎంకే, అన్నా డిఎంకే, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు తమ క్యాంపుల్లో ఎమ్మెల్యేలను దాచుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, మాధవి, అంటే సరిగ్గా 4 గంటలకు వీసీకే పార్టీ స్టాండ్ ఏంటో తెలిసే అవకాశం ఉంది. 4 గంటలు తమ ఎట్లా మద్దతు ఇస్తున్నామా లేదా అన్న నిమిషాన్ని చెప్తామని చెప్పి స్వయంగా ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి కూడా కొద్దిసేపటి క్రితం మీడియాకి చెప్పడం జరిగింది. ప్రస్తుతం వీసీకే పార్టీ సమావేశం కూడా కొనసాగుతోంది. మరి డిఎంకే కూటమిలోనే ఉండాలా లేక విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలా అన్న కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అంతకుముందు పెద్ద ఎత్తున అంటే వాళ్ళు నెగోషియేషన్స్ జరిగాయి. కొన్ని వీసీకే పార్టీ పెద్ద ఎత్తున షరతులు పెడుతోంది. మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాం, డిప్యూటీ సీఎం పోస్ట్ కావాలని. అట్లాగే తిరుచి అంటే విజయ్ రాజీనామాతో ఖాళీ కాబోతున్న తిరుచి ఈస్ట్ స్థానంలో తమ పార్టీ అధినేత తిరుమావలవన్ను అక్కడ నిలబెట్టి గెలిపించాలని. దీంతోపాటు కొత్తగా ఇంకొకటి ఏం తెరపైకి వచ్చిందంటే చెన్నై నగర మేయర్ అంటే ఎన్నికలు జరగబోతుంది, లోకల్ బాడీ ఎలక్షన్స్. అందులో చెన్నై నగర మేయర్ పోస్ట్ కూడా కావాలంటే రకరకాల ఆప్షన్స్ వీసీకే పార్టీ విజయ్ పార్టీకి ఇస్తోంది. చెన్నై నగర మేయర్ పోస్ట్ కూడా మాకు కావాలి అంటూ వీసీకే డిమాండ్ చేస్తుంది. మొత్తంగా ఇదే అదునుగా భావిస్తున్న వీసీకే పార్టీ గొంతెమ్మ కోరికలు కోరుతుందని చెప్పి టీవీకే నేతలు ఇప్పటికే మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అట్టే సమయం కూడా లేదు. ఇవాళ సాయంత్రంలోగా గవర్నర్ ఆ మిగిలిన ఆ ఒక్క లెటర్ అంటే ఆ ఇద్దరు బలపరుస్తున్నట్టుగా ఒక్క లెటర్ ఇస్తే దాన్ని ఎత్తుకుని వెంటనే ఆయన గవర్నర్కి ఇస్తే గవర్నర్ ప్రమాణ స్వీకారానికి మరి ఇవాళ పెడతారా రేపు అనుమతిస్తా తెలియదు. కాబట్టి వీసీకే చివరి నిమిషంలో వీసీకే పార్టీ ఈ స్థాయిలో పేచీ పెట్టుకుంటుంది. దీనివల్ల విజయ్ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. వారు అడిగిన డిమాండ్లంతా కూడా ఓకే చెప్పాలనా లేక మరేమన్నా ఆల్టర్నేట్స్ ఉన్నాయని కూడా ఆలోచిస్తున్నారు. మరోవైపు మరో పార్టీ ఐయుఎంఎల్ ముస్లిం లీగ్తో కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీ నుంచి కూడా 2 స్థానాలు వారి వద్ద ఉన్న సంగతి తెలిసిందే. వారు లెటర్ ఇచ్చినా కూడా విజయ్ ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు తొలగిపోతాయి. కాబట్టి ఈ సాయంత్రానికల్లా వీసీకే పార్టీ నుంచి కానీ ఐయుఎంఎల్ నుంచి కానీ లేదా వీలైతే ఇద్దరు కానీ రెండు లెటర్లు కానీ తీసుకొని ఎలాగైనా సరే గవర్నర్ను కలవాలి 5-6 గంటలకల్లా అని చెప్పి ఆయన కృతనిశ్చయంతో ప్రస్తుతం విజయ్ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి.